అందరికీ నమస్కారం. చివరి కార్తీక సోమవారం పూజ శక్తివంతమైన శివుని పూజ పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే నవంబర్ 25వ తేదీ చివరి కార్తీక సోమవారం వచ్చింది అని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. ఇక చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక మాసం రోజు చేసే పూజలు మరొక ఎత్తు. కాబట్టి ఈ నెల నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడికి ఎలా పూజించాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి అందరూ చన్నీటి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. అంటే బ్రహ్మ ముహూర్తం అంటే 3 నుంచి 5 గంటల లోపు లేవాలి. అలా లేవడంతో స్నానం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో పెట్టి అలాగే దీపం వెలిగిస్తే అంతలోని ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు మీ సొంతం మీ ఇంటికి లభిస్తుంది. ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులతో దీపం వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లని వేద పండితులు చెబుతున్నారు. ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు 2 పిండి ప్రమిదలు తయారు చేసి వాటితో ఈ దీపారాధన అనేది చేయవచ్చు. ఇక ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం మీరు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 వత్తులతో దీపం అనేది వెలిగించాలి. ఈ రోజు వెలిగించే దీపాల వల్ల శివునికి సంపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది. శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక అనంతమైన ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట. మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలను వెలిగించాలి. ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే జన్మజన్మల అదృష్టాన్ని మీరు ఖచ్చితంగా పొందవచ్చు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే ఆ శివయ్యకు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీరు ఒకసారి గన్నేరు పూలతో శివుడికి పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అయితే ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు అసలు ఫలితమే ఉండదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా మీకు వీలైనప్పుడు శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికెను నీటిలో వేసి ఆ నీటితో ఆ శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడట. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనస్సులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయితే ఎవరైతే గుడికి వెళ్ళలేనటువంటి వారు ఉన్నారో అలాంటి వారు ఒకసారి అంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు 5 ప్రదక్షిణాలు ఆ తులసి కోట చుట్టూ చేసి నెయ్యి దీపం అనేది వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మీరు ముఖ్యంలో ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు వీలు కాని వారు ఈ
చివరి కార్తీక సోమవారం రోజు ఉసిరి దీపాన్ని వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో మీరు విలాసవంతమైన జీవితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు 108 సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు. అయితే 108 సార్లు వీలు కాకపోతే కనీసం 21 సార్లు అయినా జపించండి. శివునికి ఇష్టమైన పూలతో అంటే జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడికి పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. ఈరోజు నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను మీరు మనసులో తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ నది చేసినంత పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు. ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆ ముక్కోడి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్కం నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఇలా ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే 7 జన్మాల పుణ్యఫలం అనేది మీకు దక్కుతుంది అనే నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీసా పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా చేసి ఆ పుణ్యాన్ని పొందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి కార్తీక మాసం చివరి రోజున కాబట్టి శివ అని ఒక చిన్న కామెంట్ని చేయండి. థ్యాంక్ యూ.